మన వీపు వెనకాల చాలామంది చాలా విషయాలు మాట్లాడుతుంటారు. మనల్ని హేళన చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. మనల్ని కష్టపెట్టే వాళ్ళు మన వీపు వెనకాల చాలామంది ఉంటారు. సో మన వీపుని మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలంట. అండ్ ప్రియులారా, మన భుజాలు తట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మనం మంచి కార్యాలు చేసినప్పుడు మనల్ని పొగిడి మనల్ని సంతోషపెట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో అన్నిటికీ మనం సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, జీవిత యాత్రలో సాగిపోతుండగా ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండాలి, ఎల్లప్పుడూ అనుకునేది జరగాలి, ఎల్లప్పుడూ సాఫీగా ఉండాలి అని కోరుకోకూడదు. ఎన్నో ఎత్తు పళ్ళాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు గుండా దేవుడు మనం నడిపించినప్పుడు ఆ మార్గానికి సంతోషంగా మనం అప్పగించుకోవాలి. ఎడారి త్రోవలో అయినా మనం నడిపిస్తాడు, ఎరుగని మార్గాల దేవుడు మనల్ని నడిపిస్తాడు. తోడేళ్ల మధ్యలో నేను మిమ్మల్ని గొర్రెపిల్లలాగా పంపిస్తానన్నాడు ప్రభు. న్యాయమే అంటారా? ఈ నడిపింపు న్యాయమే అంటారా? గొర్రెల పిల్లల మధ్యలో గొర్రెపిల్లలాగా పంపించిన సంతోషమే, తోడేళ్ల మధ్యలో తోడేళ్లాగా పంపించిన సంతోషమే. కానీ చుట్టూ తోడేళ్ళు, వాటి మధ్యలో ఒక గొర్రె పిల్లలాగా దేవుడు మనల్ని పంపిస్తాడు. తోడేళ్ళు మనల్ని చీల్చే ప్రమాదం ఉంది, మనకు హానిని కలిగించే ప్రమాదాలు ఉంటాయి. కానీ ఆ తోడేళ్ల మధ్యలో కొంతమంది తోడేళ్ల మధ్యలోకి వెళ్ళి వీళ్ళు తోడేళ్ళు అయిపోతారు. చుట్టూ తోడేళ్ళన్నా మనం ఏం చేద్దాము? అమాయకంగా ఉంటే చంపేస్తారు, అమాయకంగా ఉంటే ముంచేస్తారు. వాళ్ళు తోడేళ్ళు కాబట్టి మనం తోడేళ్ళలాగా ప్రవర్తించాలి అంటారు కొంతమంది. ప్రియులారా, నువ్వు తోడేళ్ల మధ్యలో ఉన్న నీ గొర్రెపిల్ల స్వభావాన్ని పోగొట్టుకోకుండా నువ్వు సాగిపోవాలన్నది దేవుని సంకల్పం. మరి ఈ సమస్యల పరిస్థితి ఏంటంటే, ఆ తోడేళ్ల మధ్యలో నువ్వు వెళుతున్నప్పుడు నీ కాపరి అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన గొర్రెలను నడిపించినప్పుడల్లా గొర్రెలకు ముందుగా ఆయన నడుస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పోరాటాన్ని కోరుకుంటూ మన వేళ్లకు ఆయన యుద్ధాలు నేర్పిస్తాడు, పోరాటాలు నేర్పిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కావాలి, లైఫ్లో పోరాటాలు కావాలి, పరీక్షలు రావాలి, యుద్ధాలు జరగాలి, సమస్యలను ఫేస్ చేయాలి, నిందల్ని ఫేస్ చేయాలి. అప్పుడే మనం విశ్వాస జీవితంలో స్ట్రాంగ్ అవుతాం, బలమైన వాళ్ళగా మారుతాం. అదే ప్రభు మనకు నిర్ణయించిన నియమం. అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా